హలో ఎవ్రీవన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుగు వాళ్ళకి నేను అందించే గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రముఖ ఇండియా మార్ట్ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇవి కంప్లీట్గా మన ఇంటి వద్ద నుంచే చేసుకునే జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. వీడి యొక్క క్వాలిఫికేషన్ కూడా 10+2 ఇవ్వడం జరిగింది. సో 10+2 ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. తెలుగువారు వెంటనే అప్లై చేసుకోవాల్సిందిగా రీజనల్ లాంగ్వేజ్ అవకాశం అనేది కల్పించారు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగడం లేదు. రోజుకి 4 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ వీడియోలో నేను ఇండియా మార్ట్ కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఈ యొక్క అప్లికేషన్ మీ ఇంటి వద్ద నుంచి ఎట్లా చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా చూసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, ఇండియా మార్ట్ నుంచి టెలి అసోసియేట్ జాబ్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే రిమోట్ అని మెన్షన్ చేశారు. రిమోట్ అంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవి. అదేవిధంగా ఇక్కడ ప్రోగ్రామ్ హైలైట్స్ చూసుకున్నా కూడా ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్లో జాబ్ టైటిల్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్తో పాటు అబౌట్ అస్ అంటే కంపెనీ యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీలో మీరు జాయిన్ అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత కంపెనీ గురించి చెప్పి లాస్ట్లో ఆన్లైన్లో మీ ఇంటి వద్ద నుంచి ఎట్లా అప్లై చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇది కంప్లీట్గా టెలి అసోసియేట్ అంటే మీరు వాళ్ళ కస్టమర్స్ తోటి కాల్స్ మాట్లాడితే సరిపోతుంది, అది మీ ఇంటి వద్ద నుంచి మాట్లాడితే సరిపోతుంది అన్నది ఇక్కడ ప్రోగ్రామ్ హైలైట్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఒకసారి చూద్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మెన్షన్ చేశారు. వర్క్ ఆన్ యువర్ ఓన్ షెడ్యూల్ అనేది కూడా మెన్షన్ చేశారు. అంటే మీ యొక్క ఓన్ షెడ్యూల్లో టైం తోటి లిమిట్ ఏం లేదు, మీకు నచ్చిన టైంలో వర్క్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. పే అవుట్ విల్ బి డన్ వీక్లీ అంటే వారానికి ఒకసారి మీ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం మీకు శాలరీ రూపంలో అని మెన్షన్ చేశారు. అడిషనల్ ఇన్సెంటివ్స్ ఫర్ క్వాలిటీ అండ్ అవుట్పుట్ ఆఫ్ యువర్ సర్వీస్, మీ యొక్క సర్వీస్ అదేవిధంగా మీ యొక్క క్వాలిటీ ఆఫ్ వర్క్ని చూసి అడిషనల్గా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది శాలరీతో పాటు అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అండ్ డేటా ఎంట్రీ, ఇది కంప్లీట్గా వాయిస్ బేస్డ్ జాబ్. అదేవిధంగా డేటా ఎంట్రీ అనేది మీరు నమోదు చేసుకుని ఉంచుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు. నాట్ ఏ సేల్స్ ప్రోగ్రామ్, వాట్ ఆల్ యూ నీడ్, ఇది సేల్స్ ప్రోగ్రామ్ మాత్రం కాదు, మీరు ఎటువంటి ప్రొడక్ట్స్ అనేవి అమ్మవలసిన పని లేదు అని ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు ఉండవలసింది కంప్యూటర్ విత్ ఇంటర్నెట్, అదేవిధంగా ఆండ్రాయిడ్ ఫోన్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. దాని తర్వాత చూసుకుంటే రీజనల్ లాంగ్వేజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ అడ్వాంటేజ్ జాబ్ డిస్క్రిప్షన్, అంటే రీజనల్ లాంగ్వేజ్ మీకు తెలుగు వచ్చినట్లయితే అది చాలా అడ్వాంటేజ్ అవుతుందనేది మెన్షన్ చేయడం జరిగింది. స్టడీ ద అసైన్డ్ సెల్లర్స్ ప్రొఫైల్స్, మీకు ఇచ్చినటువంటి సెల్లర్స్ యొక్క ప్రొఫైల్ అనేది మీరు క్లియర్గా చదువుకోవాలి. కాల్ ద సెల్లర్స్ టు కలెక్ట్ ద బిజినెస్ రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ అప్డేట్ దెమ్ ఇన్ సెల్లర్స్ కేటలాగ్, మీరు ఆ సెల్లర్స్కి కాల్స్ అనేవి చేయవలసి వస్తుంది, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేసుకుని ఉండాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వెరిఫై ద ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ ఆల్రెడీ అప్డేటెడ్ ఇన్ ద ప్రొఫైల్, మీరు ఆల్రెడీ అప్డేట్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేసుకోవాలి. ఎడ్యుకేట్ క్లయింట్స్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ఫ్రీ సర్వీస్ ఫర్ హిజ్ బిజినెస్ అండ్ ఆన్సర్ సెల్లర్స్ క్వశ్చన్స్, అంటే మీరు క్లయింట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇండియా మార్ట్ కల్పించే ఫ్రీ సర్వీస్ అండ్ వాళ్ళకు వచ్చినటువంటి క్వశ్చన్స్ని కూడా మీరు ఆన్సర్ చేయగలగాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇది మీ యొక్క జాబ్ డ్యూటీస్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్స్ చూసుకుంటే డిస్పోజ్ ఆఫ్ కేసెస్ విత్ అప్రోప్రియేట్ రీజన్ కోడ్స్ బేసిస్ ద కన్వర్సేషన్ విత్ ద రెస్పెక్టివ్ సెల్లర్స్, అంటే వాళ్ళకు వచ్చిన డౌట్స్ని, వాళ్ళకు వచ్చిన కేసెస్ అంటే వాళ్ళకు వచ్చిన క్వశ్చన్స్ని మీరు క్లియర్ చేయగలగాలి అని మెన్షన్ చేశారు. సెట్ ఫాలో అప్ కాల్స్ యాజ్ డిజైర్డ్ బై ద సెల్లర్స్, అంటే సెల్లర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి టైంలో మీరు కాల్ చేయాలి, ఆ విధంగా మీరు టైం టేబుల్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మెయింటైన్ క్వాలిటీ రిజల్ట్స్ బై అదరింగ్ టు స్టాండర్డ్స్ అండ్ గైడ్ లైన్స్, కంపెనీ ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ గైడ్ లైన్స్ ఆధారంగా చేసుకుని మీరు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి మీ యొక్క కాల్స్ అండ్ మీ యొక్క డేటాలో కూడా అని మెన్షన్ చేశారు.
అచీవ్ ద డైలీ, వీక్లీ, మంత్లీ బిజినెస్ టార్గెట్స్. అంటే మీరు కాల్స్ ద్వారా మీ యొక్క టార్గెట్స్ అనేవి రీచ్ అవ్వాలని మెన్షన్ చేశారు. వర్క్ మినిమం 3 to 4 అవర్స్ ఏ డే. అంటే మీరు డేలో 3 to 4 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఒకసారి క్లియర్గా చూసుకోండి. దిస్ ఈజ్ ఏ కంప్లీట్ నాన్ సేల్స్ ప్రొఫైల్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇండియా మార్ట్ అనగానే కంపల్సరీగా సేల్స్ జాబ్స్ అని ఫీల్ అవుతూ ఉంటాం. ఇది కంప్లీట్గా నాన్ సేల్స్ ప్రొఫైల్. ఇది ఓన్లీ కాల్స్ మాట్లాడితే సరిపోతుందని మెన్షన్ చేశారు. చూసుకుంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 0 to 5 years అనేది ఇవ్వడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ ఏమి లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ పీజీ అని మెన్షన్ చేశారు. 10+2 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ రిక్వైర్డ్ చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అది తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే ఇంటర్నెట్ యాక్సెస్, మీకు ఇంటర్నెట్ ఉండాలి. ఆన్లైన్ డేటా ఎంట్రీ, అదేవిధంగా టెలికాలింగ్, యాక్టివ్ లిజనింగ్, క్లయింట్ సపోర్ట్, ఈ స్కిల్స్ అనేవి ఎక్స్ట్రాగా ఉంటే మీకు బెనిఫిట్ అనేది ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. అసలు అబౌట్ ఇండియా మార్ట్ కంపెనీ గురించి, దాని తర్వాత దాంట్లో జాబ్ వస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి మీకు అర్థం కావడం కోసం ఇవి కంప్లీట్గా నేను గూగుల్ ట్రాన్స్లేట్లో మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇది ఒకసారి చూసుకుంటే కంపెనీ గురించి మీకు అర్థం కావడం జరుగుతుంది. అబౌట్ ఇండియా మార్ట్ కంపెనీ గురించి ఇచ్చాడు. ఇక్కడ ఒక 2 minutes చూసిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఇండియా మార్ట్ ఈజ్ ఏ లార్జెస్ట్ ఆన్లైన్ B2B మార్కెట్ ప్లేస్. ఇండియా మార్ట్ అనేది భారతదేశపు అతిపెద్ద ఆన్లైన్ B2B మార్కెట్ ప్లేస్. కొనుగోలుదారులను, సరఫరాదారులను కలుపుతుందని మెన్షన్ చేశారు. అంటే ఇండియా మార్ట్ గురించి మనందరికీ తెలుసు ఆల్రెడీ. ఇది హోల్సేల్గా ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేయడం జరుగుతుంది. దాని దగ్గర నుంచి మనం అవసరమైతే కొనుక్కుని చిన్న చిన్న కస్టమర్స్కి వాళ్ళకి కూడా సప్లై చేసుకోవడానికి వీలనేది కల్పించడం జరుగుతుంది. ఇండియా మార్ట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వాటితో పాటు రా మెటీరియల్ కూడా ఉంటుంది. అంటే క్లాత్స్ విషయంలో చూసుకున్నా, జ్యువెలరీ విషయంలో చూసుకున్నా, అలా ఎటువంటి ప్రొడక్ట్స్ చూసుకున్నా కూడా ఇండియా మార్ట్ నుంచి వాళ్ళు బల్క్గా సేల్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి ప్రోడక్ట్ అయినా మీకు దొరకడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళ నుంచి పర్చేస్ చేసుకుని మీ యొక్క కస్టమర్స్కి లేదు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అక్కడి నుంచి కూడా అవి సేల్ చేసుకుని అలా కూడా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. కానీ ఈ జాబ్ మాత్రం కంప్లీట్గా టెలికాలర్స్. మీకు ఎటువంటి టార్గెట్లు, మీరు ఎటువంటి ప్రొడక్ట్స్ అమ్మాల్సిన పని లేదు. సో ఇదంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఇండియా మార్ట్ గురించి కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇది ఒకసారి వీడియో పాజ్ చేసుకుని ఇది కంప్లీట్గా చదువుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఇండియా మార్ట్ అనేది ఎప్పుడు స్థాపించబడింది, ఎక్కడెక్కడ వీళ్ళ కార్యాలయాలు ఉన్నాయి, ఎంతమందికి వీళ్ళ ఎంప్లాయ్మెంట్ కల్పించారు, ఇవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 4583 మెంబర్స్ తోటి ఇండియా మార్ట్ అనేది రన్ అవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే చూసుకుంటే ఇక్కడ ఇండియా మార్ట్ యొక్క మీకు వచ్చే బెనిఫిట్స్ అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్హులైన దరఖాస్తులందరికీ, అంటే మనం అప్లికేషన్ పెట్టుకుంటే వారి యొక్క జాతి, మతం, కులం, మతం, రంగు, లింగం ఇవేమీ కూడా పట్టించుకోకుండా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇది వీడియో ఒకసారి పాజ్ చేసుకుని ఈ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత మీకు నచ్చితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్లోకి రావడం జరుగుతుంది. ఇండియా మార్ట్ అప్లైజ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వెబ్సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డ్రాగ్ ఫైల్స్, ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. నేమ్, మీ యొక్క సిటీ, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ప్రాపర్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత వెబ్సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొఫైల్ లింక్స్లో మీరు ఆల్రెడీ ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే ఆ కంపెనీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఏమైనా వర్క్ చేయకపోతే కనుక ఇక్కడ పైన ఫ్రెషర్ అనేది టైప్ చేయండి. దీని తర్వాత చూసుకుంటే డేస్ టు జాయిన్, మీకు జాబ్ వస్తే ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారన్నది మెన్షన్ చేయండి. సో 1 week or 10 days అనేది మెన్షన్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చూసుకుంటే డిగ్రీలో మీరు ఏ గ్రూప్ చదివారు, ఏ ఇన్స్టిట్యూట్ అంటే మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేసి మీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది, ఏ మంత్లో, ఏ ఇయర్లో కంప్లీట్ అయింది అనేది టైప్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబో మీద క్లిక్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇంటర్వ్యూ ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో చిన్న ఇంటర్వ్యూలో పాస్ అయితే కనుక మీ యొక్క జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇండియా మార్ట్లో జాబ్ అనేది మీ ఇంటి వద్ద నుంచి చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.